ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో స్టార్ట్ చేసుకున్న టాపిక్కే. ఏంటో టాపిక్ ఏంటి? నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 అంటే జాతీయ జనాభా విధానం 2000లోని ముఖ్యమైన అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే మన కేంద్ర ప్రభుత్వం, మన సెంట్రల్ గవర్నమెంట్ was started one scheme in 2000 year. It included several important points and several important objectives. We has been discussing the important points which is included in National Population Policy 2000 since previous classes. మన ఈ 2000వ సంవత్సరంలో గవర్నమెంటు ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీలోని ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. In this process, we were already discussed about the 3 points. మనం ఇందులో ఒక 3 పాయింట్స్ని మనం ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది. టుడే లెట్ వి నో ద రిమైనింగ్ పాయింట్స్ ఆఫ్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. ఈరోజు మనం మిగిలిన పాయింట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద అనదర్ పాయింట్ ఆఫ్ ది పాపులేషన్ పాలసీ 2000 అండ్ వాట్ ఈస్ ద 4th పాయింట్ ఆఫ్ ది నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ఈజ్ 100% deliveries should be done in hospitals. It may be private hospital and it may be government hospital. It was the objective of central government in 2000 year. ఈ యొక్క లక్ష్యం అనేది, ఈ పాయింట్ అనేది మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 2000వ సంవత్సరంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి ఒక్కసారి మీరు చూడండి. 100% 100% కాన్పులు, ప్రసవాలు, పురుళ్ళు ఎక్కడ జరగాలంట? హాస్పిటల్లోనే జరగాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు కదా, డెలివరీ అంటే మనం ఏమంటామంటే ప్రసవం లేదా కాన్పు. మన లోకల్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తామంటే పురుళ్ళు అని పిలుస్తాం. కాబట్టి మొత్తం పురుళ్ళు కానీ, ప్రసవం కానీ, కాన్పులు కానీ ఎక్కడ జరగాలంట? హాస్పిటల్లోనే జరగాలి. యాజ్ యువర్ చాయిస్, ఇట్ మే బి ప్రైవేట్ హాస్పిటల్ అండ్ ఇట్ మే బి గవర్నమెంట్ హాస్పిటల్. The totally 100% delivery should be happened in hospitals. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అయినా కావచ్చు. డెలివరీ అయితే ఖచ్చితంగా డెలివరీ ఎక్కడ జరగాలని గవర్నమెంట్ చెప్తుందంటే హాస్పిటల్లోనే జరగాలని గవర్నమెంట్ చెప్తుంది. వై డిడ్ ఇట్ స్టార్టెడ్? ఎందుకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది? గవర్నమెంట్ ఇది ఎందుకు ఈ విధంగా చెప్పింది అంటే కనుక ఒకసారి మనం చూద్దాం. ఇన్ ప్రీవియస్ డేస్ most of the deliveries were happened at homes. మన గడిచిన కాలాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ప్రసవాలనేవి, ఎక్కువగా కాన్పులనేవి ఎక్కడ జరిగేవి అంటే ఇంటి దగ్గర జరిగేవండి. ఇంటి దగ్గరే పురుళ్ళు పోసేసేవారు, ఇంటి దగ్గరే కాన్పులు చేసేసేవారండి, ఇంటి దగ్గరే ప్రసవం అయిపోయేది. ఇలా ఇంటి దగ్గర ప్రసవాలు చేయడం వలన, ఇంటి దగ్గర ఇవి చేయడం వలన అంటే కాన్పులు చేయడం వలన సమ్టైమ్స్ ఇట్ కాజెస్ డెత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్. కొన్నిసార్లు ఇది తల్లి మరణానికి, పిల్ల మరణానికి దారి తీసేది. దానివలన తల్లి మరణాలు అంటే మాతా మరణాల రేటు, శిశు మరణాల రేటు పెరిగేది. అంటే తల్లులు చనిపోయేవారు కొన్ని సందర్భాల్లో ఎవరు చనిపోయేవారు? పిల్లలు చనిపోయేవారండి. ఎందువలన అంటే గనక వాళ్ళ ఇంటి దగ్గర పురుళ్ళు పోయడం వలన ఈ తల్లి బిడ్డ కొన్నిసార్లు ఎఫెక్టెడ్ అవ్వడం అనేది జరిగేది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ద గవర్నమెంట్ వాజ్ స్టార్టెడ్ ద వన్ స్కీమ్ ఇన్ 2000 ఇయర్. దట్ స్కీమ్ ఈజ్ ఇంక్లూడెడ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ 100% deliveries should be happened in private and government hospitals. It will decrease the infant mortality rate and maternal mortality rate. మనకి అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2000వ సంవత్సరంలో 100% కాన్పులు ఎక్కడ జరగాలి అని చెప్తుందంటే హాస్పిటల్లోనే జరగాలి అని మనకి చెప్తుంది. అయితే ఇంటి దగ్గర పురుళ్ళు పోసేవారు అన్నాను కదా, ఇంటి దగ్గర పురుళ్ళు పోస్తే ఎందుకు అది గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కనుక నాట్ ఓన్లీ ద గవర్నమెంట్, ద సొసైటీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కనుక ఇంటి దగ్గర కనుక పురుళ్ళు పోస్తే, ఇంటి దగ్గర కనుక మనం ప్రసవాలు చేసినట్లయితే, ఇఫ్ వీ విల్ డెలివరీ అట్ హోమ్, మనం గనక ప్రసవాలని ఇంటి దగ్గరే చేసినట్లయితే గనక ఇట్ కాజెస్ అటాక్ ద నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఆన్ ది చైల్డ్ అండ్ మదర్ మీద, తల్లి మీద అనేకమైన రోగాలు ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గర పురుళ్ళు ఎవరు పోసేవారండి?
తెలుసా మీకు ఎవరు పోసేవారు పురుళ్ళు? ఆ ఊరిలో ఎవరో బాగా ముసలావిడి అంటే పురుళ్ళు పోసిన అనుభవం ఉన్న ఒక ముసలావిడి కానీ, దాన్ని మనం కొన్న భాషల్లో మంత్రసానులు అని పిలుస్తాం, వాళ్ళని తీసుకొచ్చి పోసేవారు. వాళ్ళు ఏమన్నా చదువుకున్నారా? ఆర్ దే ఇలిటరేట్? నో. ఆర్ దే లిటరేట్? నో. దే ఆర్ టోటల్లీ ఇలిటరేట్ పీపుల్. దే హ్యావ్ నో ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది డెలివరీకి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ వాళ్ళకి లేదండి. కాకపోతే ఏంటంటే ఒక అనుభవం అంతే. దే హ్యావ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ది డెలివరీస్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది అంతే తప్ప డెలివరీకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఏమీ లేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పురుల్ని చేయిస్తూ ఉంటారు. ఇలా పురుల్ని ఇంటి దగ్గర పోయించేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ ముసలావిడికి ఏం తెలుసండి? సైన్స్ తెలుసా? చదువుకుందా? ఏమీ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నారు? అలా చేయడం వలన ఆమెకి పెర్ఫెక్ట్ నాలెడ్జ్ తెలీదు, డెలివరీ ఎలా చేయదు. షీ హ్యాజ్ నాట్ నాలెడ్జ్ అబౌట్ ది డెలివరీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఆమె దగ్గర ఏమీ ఉండదు. ఇదేమవుతుందండి, కొన్నిసార్లు అది తల్లి యొక్క లేదా బిడ్డ యొక్క మరణానికి దారి చేసే సందర్భం అండి. అది ఒక పాయింట్. ఇంటి దగ్గర కనుక మనం డెలివరీ చేసినట్లయితే దే డిడ్ నాట్ గెట్ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ వన్ ద డెలివరీ టైం. ఆ ప్రసవం అయ్యే సందర్భంలో నుండి ఆమెకి సరైన వైద్య సౌకర్యాలు అందవుగా. ఎందుకంటే ఇంటి దగ్గర పురుడు పోస్తున్నారు, ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి? నో. ఏ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ అవైలబుల్ లేవు. కాబట్టి దే డిడ్ నాట్ గెట్ ఎనీ మెడికల్ ఫెసిలిటీస్ వన్ ద డెలివరీ టైం. అక్కడ వాళ్ళు డెలివరీ చేసే టైంలో ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు పొందలేరు. ఎక్కడ చేస్తున్నప్పుడండి? డెలివరీ ఎట్ హోమ్లో చేస్తున్నప్పుడు, ఇంటి దగ్గర పురుడు పోస్తారు. రెండవది, దే డిడ్ నాట్ మెయింటైన్ శానిటేషన్ టు సరౌండెడ్ ఏరియాస్ అట్ డెలివరీ టైం. ఆ డెలివరీ సమయంలో, ఆ డెలివరీ జరుగుతున్న సమయంలో ఆ తల్లి చుట్టూ కానీ లేదా బిడ్డ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచరు. వాళ్ళకి తెలియదు కదండి. అదే ఇంట్లో చెప్పులతోటి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా పాత గుడ్లు ఉంటాయి, ఆ గుడ్లతోటి వాళ్ళు దాన్ని కప్పడం జరుగుతూ ఉంటాయి. ఇట్లా వాళ్ళు శుభ్రత లేని వాతావరణంలో వాళ్ళు డెలివరీ చేయడం అనేది జరుగుతుందండి. పరిశుభ్రత అనేది అక్కడ కనబడదండి. అసలు శుభ్రత అనేది అసలు అక్కడ ఉండదు. కాబట్టి దే డిడ్ నాట్ మెయింటైన్ శానిటేషన్ సరౌండెడ్ ఏరియాస్ వెన్ ద డెలివరీ టైమ్ అండి. సో ఇట్ కాజెస్ ద ఇన్ఫెక్షన్ అటాక్ ఆన్ ది చైల్డ్ అండ్ మదర్. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ తల్లి మీద బిడ్డ మీద ఇన్ఫెక్షన్స్ దాడి చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అది హాస్పిటల్లో అయితే ఏమవుతుంది? వాళ్ళు ఫుల్ శానిటేషన్ మెయింటైన్ చేస్తారు, మనల్ని కూడా లోపలికి రానివ్వరండి, చెప్పులతో అస్సలు వెళ్ళనివ్వరు. సో అంటే ఇంటి దగ్గర డెలివరీ చేయడం వల్ల రెండవ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి శానిటేషన్ ఉండదు. మొదటి ప్రాబ్లం ఏంటి? సరైన వైద్య సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉండవు. రెండవది ఏంటి? సరైన శానిటేషన్ అనేది వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది చేయదు. ఇక మూడవ ప్రాబ్లం ఏంటంటే ఇంటి దగ్గర చేయడం వల్ల దే డిడ్ నాట్ ప్రొవైడ్ అండ్ దే డిడ్ నాట్ గివెన్ వ్యాక్సిన్స్ వెన్ నీడ్ దట్ టైం. ఆ టైంకి అవసరమైన వ్యాక్సిన్స్ని వాళ్ళు వేయరు. అక్కడ మంత్రసానికి ఆ ముసలంకి ఏం తెలుస్తుందండి? వ్యాక్సిన్ వేయాలని తెలుసా? వ్యాక్సిన్ వేయాలని తెలిస్తే ఎలా వేయాలో తెలుసా? ఏమి వేయాలో తెలుసా? షీ హ్యాస్ నాట్ నాలెడ్జ్ అబౌట్ ది ఎనీ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ గురించి ఆమెకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఆ వ్యాక్సిన్స్ అదే హాస్పిటల్లో జరిగింది అనుకోండి, వ్యాక్సిన్స్ అనేది వాళ్ళు వేస్తారు. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే చిన్నప్పుడు మనం ఆ వ్యాక్సిన్ వేస్తే కొన్ని రకాలైన రోగాలు భవిష్యత్తులో మనల్ని దాడి చేయకుండా, మన మీద ప్రభావం చూపకుండా ఉంటాయి. అటువంటి వ్యాక్సిన్స్ మనం ఎప్పుడు వేయాలి? చిన్నప్పుడే వేయాలి. మరి అటువంటి వ్యాక్సిన్స్ ఇంటి దగ్గర కాన్పు జరిగితే వేసే అవకాశం ఉందా? లేదండి. కాబట్టి ఈ విధంగా మనకి ఇంటి దగ్గర డెలివరీ అయితే కనుక దే డిడ్ నాట్ గెట్ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ and they did not maintain sanitation to surrounded areas when the delivery time, and they did not given vaccines when they need that time. వాళ్ళకి ఆ టైంలో కావాల్సిన వ్యాక్సిన్స్ అనేవి వేరు. ఈ విధంగా అక్కడ వైద్య సౌకర్యాలు లేవు, వాళ్ళకి సరైన పరిశుభ్రత లేదు, సరైన వ్యాక్సిన్స్ అనేవి లేకుండా పురుడు పోసేస్తారు. దానివలన బిడ్డకి తల్లికి కూడా భవిష్యత్తులో ప్రమాదమే కదండి. అంతే కదా, బిడ్డకి ప్రమాదమే, తల్లికి ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ ద 100% డెలివరీ షుడ్ బి డన్ అండ్ షుడ్ బి హ్యాపెండ్ ఇన్ హాస్పిటల్స్. ఇట్ మే బి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఇట్ మే బి గవర్నమెంట్ హాస్పిటల్. ఇఫ్ we will delivery at hospitals, the hospitals provided sanitation to surrounded areas and the hospitals provided certain medical facilities when the delivery time, and the hospital staff provided the and given proper vaccines when they need that time. ఒకవేళ మనం హాస్పిటల్లో కనుక డెలివరీ చేసినట్లయితే వాళ్ళు సరైన వైద్య సౌకర్యాలను అందిస్తారండి. ద బోత్ మదర్ అండ్ చైల్డ్
మన హాస్పిటల్లోనే డెలివరీ చేసినట్లయితే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఇన్ఫెక్షన్ సోకుండా పరిశుభ్రంగా ఉంచగలుగుతారండి వాళ్ళు. ఒకవేళ మన హాస్పిటల్లోనే డెలివరీ చేసగలిగినట్లయితే గనక వాళ్ళు ఆ టైంకి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో ఆ వ్యాక్సిన్ అనేది ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందండి, 100% డెలివరీస్ ఎక్కడ జరగాలని చెప్తుందండి, హాస్పిటల్లో జరగాలి అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఒక పాయింట్ని తీసుకురావడం జరిగింది. దీనికి అనుగుణంగా బై దిస్ ప్రాసెస్ all the ANMs and ASHA workers in village, they are suggest to pregnant women to hospitals for deliveries. ఇప్పుడు ఇందులో భాగంగా గవర్నమెంట్ చెప్పిన ఆదేశాలను అనుసరించి by the government orders and by the government suggestions, all the ANM workers and all the ASHA workers suggest to pregnant women to delivery in hospitals. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆశా వర్కర్స్ కానీ గవర్నమెంట్ చెప్పిన ఆదేశాల మేరకు ఆశా వర్కర్స్ కానీ ఉంటారు కదా మన ఊర్లోనూ, ఏఎన్ఎంలు అంటూ ఉంటాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆ ఊర్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర మాత్రం డెలివరీస్ చేయనివ్వట్లేదండి. ఇట్ మే బి సిజేరియన్ అండ్ ఇట్ మే బి ఫ్రీ డెలివరీ. ఇఫ్ ఎనీ అయినా ఏదైనా సరే, ఇఫ్ ఎనీ డెలివరీ, ద 100% డెలివరీ షుడ్ బి డన్ ఇన్ హాస్పిటల్స్. హాస్పిటల్లోనే జరగాలని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన దానికి విధంగానే మన వాళ్ళు కూడా దాన్ని, మన ఆశా వర్కర్స్ కానీ లేదా ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ట్రై చేస్తున్నారు. అందుకని మనం చాలాసార్లు మనకి హాస్పిటల్ డెలివరీ అవుతుందంటే హాస్పిటల్లో పెట్టేమంటున్నారండి. మంచిదే, కాదనట్లేదు, మంచిదేనండి. ఎందుకంటే హాస్పిటల్లో డెలివరీ అవ్వడం వల్ల కొన్ని అనేకమైన బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం. మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, శానిటేషన్స్ కానీ, ఇవన్నీ అన్నీ కూడా బిడ్డకి తల్లికి అందగలుగుతాయి. ద బోత్ ఆర్ సేఫ్ సైడ్ అండ్ అట్ హాస్పిటల్ డెలివరీ. హాస్పిటల్లో మనకి డెలివరీ చేసినట్లయితే ఇద్దరు కూడా ఎలా ఉంటారండి, సేఫ్ సైడ్ ఉంటారు. అందుకని గవర్నమెంట్ 100% హాస్పిటల్ డెలివరీస్ ఎక్కడ జరగాలని చెప్తుందని, హాస్పిటల్లోనే జరగాలని చెప్పి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద 4th పాయింట్ ఇన్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. ఇది జాతీయ జనాభా విధానంలోని 2000లోనే ఒక పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, let me know the another point of the national population policy 2000. That point is the 5th point. What is the 5th point? To provide information about the HIV and other diseases. What is the 5th point? And provide the information about the HIV and other diseases. అంటే దీని అర్థం ఏంటంటే సమాచారాన్ని అందించాలంట, ఇన్ఫర్మేషన్ని అందించాలి. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఎవరికి అందించాలి, ప్రజలకి అందించాలి, సమాచారాన్ని ప్రజలకి చేరవేయాలి. విచ్ ఇన్ఫర్మేషన్ విల్ ప్రొవైడెడ్ టు పీపుల్? ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ప్రజలకి? ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలంటే దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెచ్ఐవి అండ్ అదర్ డిసీజెస్. హెచ్ఐవికి సంబంధించినది కానీ లేదా మిగిలిన అంటురోగాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ అంటురోగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని విల్ ప్రొవైడెడ్ టు ది పీపుల్, ప్రజలకి మనం అందించాలి. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇల్లిటరేట్ పీపుల్. They have proper knowledge about some diseases and lack of knowledge about some diseases. వాళ్ళకి కొన్ని రోగాల మీద అవగాహన లేదు, కొన్ని రోగాలు ఎందుకు వస్తాయో వాళ్ళకి తెలియదు. They did not know why the diseases occupy and they did not know why diseases are come, why they did not know how to maintain the sanitation to their surrounded areas. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదండి చాలామంది ప్రజలకి. మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటే మనకి వ్యాధులు రావు అన్న విషయం తెలియదు. ఏ వ్యాధి ఎందువలన వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదండి. ఒకవేళ వచ్చిన రోగాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయం కూడా వాళ్ళకి ఏమీ తెలియదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా వాళ్ళకి కొన్ని రోగాల గురించి, అన్ని రోగాల గురించి వీ కెనాట్ ప్రొవైడ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆల్ డిసీజెస్, బట్ వీ కెన్ ప్రొవైడెడ్ ద సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సమ్ డిసీజెస్. దట్ డిసీజెస్ ఆర్ హెచ్ఐవి అండ్ అదర్ డిసీజెస్. దట్ మీన్స్ అంటువ్యాధుల గురించి, హెచ్ఐవి గురించి ప్రజలకు ఏం చేయాలంట, ఇన్ఫర్మేషన్ అందించండి. చాలామంది ఈ హెచ్ఐవి అనగానే, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనగానే ఏమన్నారంటే ఇట్ ఈస్ కమింగ్ డ్యూ టు ద రాంగ్ సిచ్యువేషన్స్. ఇది ఒక అనానుకూలమైన పరిస్థితుల వల్ల ఇది వస్తుంది, లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇది వస్తుంది అని చెప్తున్నారు. రైటే, కానీ అందరికీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఈ వ్యాధి రాదండి. మనం ఏం చేస్తామంటే ఎవరికైనా హెచ్ఐవి వచ్చిందనుకోండి, వాడిని మనం ఏం చేస్తున్నాం అంటే విలివేస్తున్నాం అన్నమాట, అవాయిడ్ చేస్తున్నాం, వాడిని టెర్మినేట్ చేస్తున్నాం సొసైటీ నుంచి. ఏమని, వాడిని మన ఎదురుగా ఉన్నా కానీ మనం వాడిని పక్కకి గింటేస్తున్నాం. ఏమని గింటేస్తున్నాం అంటే ఆడు ఏదో తప్పు చేస్తాడు కాబట్టి ఆడుకోవచ్చు. కాకపోతే హెచ్ఐవి అనేది కేవలం దానివల్లనే రాదు. హెచ్ఐవి ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఇల్లీగల్ అఫైర్స్.
నాట్ ఓన్లీ ది కమింగ్ ఫ్రమ్ ది ఇల్లీగల్ అఫైర్స్ అండ్ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల మాత్రమే కాదు, మనం కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన సమయంలో ఏమవుతుందండి, ఎవరైనా హెచ్ఐవి ఉన్న వాళ్ళ యొక్క బ్లడ్ని ఎక్కించారనుకోండి మనకి రోగం వస్తుంది. అంటే మనం తప్పు చేస్తున్నట్ట కాదు కదండి. లేదా ఇంకోటి ఎక్కడో హెచ్ఐవి వెళ్ళిన రోగి వెళ్ళిన ఒక సెలూన్కి అంటే మంగళ షాప్కి వెళ్ళి తర్వాత మన అదే బ్లేడ్తో మనకి చేస్తాడు అనుకోండి, మనకు వస్తుంది. అంటే మనం తప్పు చేస్తున్నట్లే అండి, కాదండి. కాబట్టి హెచ్ఐవి ఎవరికైతే ఉందో వాళ్ళని వెలివేయకండి. అది ఎలా వస్తుందో ముందు తెలుసుకోండి. అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు జాగ్రత్తలు తీసుకురాకుండా అని ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రజలకి అందించాలని చెప్తుంది. నాట్ ఓన్లీ ద హెచ్ఐవి ఇన్ఫర్మేషన్, వీ విల్ ప్రొవైడెడ్ ద ఆల్ ద డిసీజెస్. అన్ని రోగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. మిగతా రోగాలు ఎందువల్ల వస్తూ ఉంటాయి యాక్చువల్లీ తెలుసా, ద మోస్ట్ ఆఫ్ డిసీజెస్ కమింగ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ శానిటేషన్ ఇన్ అవర్ సరౌండెడ్ ఏరియాస్. ఎక్కువ రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా, మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వస్తాయండి ఎక్కువ రోగాలు, మ్యాక్సిమం తెలుసా మీకు. కాబట్టి మెయిన్ ఏం చేయాలంటే ఉన్న దాంట్లో అయినా సరే యాక్చువల్లీ మీకు హట్లో ఉంటున్నా, ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ హట్ ఆర్ ప్యాలెస్, నువ్వు పాకలో ఉంటున్నా ప్యాలెస్లో ఉంటున్నా నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలి నీ పరిసరాన్ని. నువ్వు పాకలోనే నివసిస్తున్నావు కానీ శుభ్రంగా ఉంచుకోండి, ఎంత బాగుంటుందండి. కాబట్టి మనకి మన పరిసరాలను ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకోగలిగామో అప్పుడు కొన్ని వ్యాధులు మనం ఏం చేయవండి, అటాక్ చేయవు. ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు అందించాలి, రోగాల గురించి ప్రజలకు అందించాలి. చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం మంచిదే కానీ అది రాకుండా చూసుకోవడం ఇంకా బెటర్ కదా, అంతే కదండి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, యు ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్స్ వెన్ ద ఎనీ డిసీజెస్ ఆక్యుపైడ్ ఆన్ యూ, నీ మీద ఏదైనా అటాక్ చేస్తే అంటే వెళ్ళిపోతున్నావు. కానీ బెటర్ ఏంటంటే తెలుసా, యు ఆర్ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ద డిసీజెస్. నీకు నువ్వుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ రోగము నేను అంటకుండా. ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. వివిధ రోగాల గురించి, హెచ్ఐవి లాంటి రోగాల గురించి ప్రజలు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి వాళ్ళలో ఒక అవేర్నెస్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఒక పాలసీని ఆ రోజు తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద 5th పాయింట్, ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెచ్ఐవి అండ్ అదర్ డిసీజెస్ అండి. ఈ సమాచారాన్ని ప్రజలకు అందించాలి. హెచ్ఐవి గురించి కానీ లేదా ఇతర అంటువ్యాధుల గురించి కానీ ప్రజలు ఏమందించాలండి, ఒక సమాచారాన్ని అందించాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, లెట్ వి నో ద అనదర్ పాయింట్ దట్ ద మీనింగ్ 6th పాయింట్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ సేఫ్ అబార్షన్స్. ప్రొవిజన్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ సేఫ్ అబార్షన్స్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రొవిజన్ ఆఫ్ ఫెసిలిటీస్ అంటే అర్థం ఏం లేదండి, ఫెసిలిటీస్ని కల్పించాలి, సౌకర్యాలను కల్పించాలంట. దేనికి సౌకర్యాలను కల్పించాలి, సేఫ్ అబార్షన్స్. అబార్షన్స్ అంటే తెలుసు కదా, గర్భస్రావాలు అంటారండి. గర్భస్రావం అబార్షన్ చేయించుకున్నారో అంటారు. ఆ అబార్షన్స్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ అబార్షన్ సేఫ్గా జరిగేలా గవర్నమెంట్ ఏం కల్పించాలంట, సౌకర్యాలను కల్పించాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ద అబార్షన్ ఈజ్ కాజెస్ టు డెత్. కొన్నిసార్లు ఈ అబార్షన్ అనేది మరణానికి దారితీస్తుంది. కాబట్టి అటువంటి మరణం అనేది రాకుండా ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ టు సేఫ్ అబార్షన్స్ అండ్ కంట్రోల్ ద డెత్ రేట్స్. అండ్ మరణాలని తగ్గించడానికి గవర్నమెంట్ లేదా సేఫ్ విధంగా అబార్షన్ చేయడానికి గవర్నమెంట్ ఏం కల్పించాలండి, ఫెసిలిటీస్ని కల్పించాలండి మనకి ఈ పాయింట్ చెప్తుంది. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, అబార్షన్ అంటే ఒక పిండము లోపల తయారవడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని చంపేయడం అండి, లోపలే. అంతే కదా, అబార్షన్ అంటే అదే కదా. అబార్షన్ ఎప్పుడు చేస్తారు, నువ్వు గర్భవతి అయినప్పుడు అది చేస్తారు. అంటే నువ్వు ఎప్పుడైతే ఒక్కసారి గర్భం దాల్చావో, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ అంటే ఏంటి, ఆ దాల్చిన పిండాన్ని లేదా ముద్ద కింద ఉన్న ఒక పిండాన్ని, ఒక శిశువుని నువ్వేం చేస్తున్నావు తెలుసు, లోపలే చంపేస్తున్నావు. దట్ ఈస్ ద అబార్షన్. బై ది యూజ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, బై ది యూజ్ ఆఫ్ సిజేరియన్స్, బై ది యూజ్ ఆఫ్ సిజర్స్ అండ్ కత్తుల ద్వారానో మందుల ద్వారానో మొత్తం మీద లోపల ఉన్న ఆ పిండాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా, చంపేస్తున్నావండి, లోపలే చంపేస్తున్నావు. ఆ లోపల చంపేయడం వల్ల నువ్వేమనుకున్నావు అంటే ఆ బిడ్డే చనిపోయింది అనుకున్నాం. కానీ సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్టెడ్, నెగిటివ్ ఎఫెక్టెడ్ ఆన్ యూ. నీ మీద ఇది నెగిటివ్ ప్రభావాన్ని చూపించగలుగుతుందండి. ఎందుకంటే ఒక చనిపోయింది ఇంట్లో పెడితేనే, ఒక ఏదన్నా చిన్న చేప లాంటిదో లేదా కప్ప లాంటిది ఇంట్లోనే చనిపోతే మనం తట్టుకోలేమండి, ఆ స్మెల్కి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మరి ఒక బిడ్డని నువ్వు కడుపులో పెట్టుకుని ఆ బిడ్డని లోపలే చంపేస్తావు. ఎలాగా, ఏయో మందులు మింగేసావు, లేదంటే ఏ కత్తులు పెట్టి డాక్టర్ లోపలికి ఇట్టేసి ముక్కలు చేసేస్తావు, చంపేస్తాడు. చంపేసిన తర్వాత లోపల చనిపోయింది ఏమవుద్దండి, నీకు బ్లీడింగ్ రూపంలో బయటికి రావాలి. ఎంతవరకు వస్తుంది,
ఎంతవరకు ఇది సాధ్యమవుతుందండి? చాలా కష్టం కదా. అది ఈ లోపు నీ బాడీలో ఉన్న నీ స్టమక్ అంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోదు. ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఇట్ కాజెస్ టు డెత్. ఇది మరణానికి దారి తీయదండి. ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వే టు ద డెత్ అండి. ఇది మరణానికి దారి తీయడానికి అవకాశం అనేది ఎక్కువ ఉందండి. కాబట్టి మ్యాక్సిమం ఈ అబార్షన్స్ అనేవి మరణానికి దారి తీస్తూ ఉంటాయండి. అంతే కదండి. ఆ బిడ్డని అబార్షన్ చేయించడం అంటే అంతేనండి, దాన్ని చంపేయడం కానీ లేదా సిజేరియన్. నేను ఒకసారి ఎక్కడో విన్నాను, ఒక గర్భంలో ఉన్న శిశువుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్ఎంపీ డాక్టర్ లోపలికి కత్తులు పెట్టి ఆ పిండాన్ని ముక్కలు చేసి లాగేస్తే ఇవ్వడానికి. అదే అబార్షన్ అండి. అంతే కదా. నాకు చెప్పాడండి ఒక వ్యక్తి అండి, అబార్షన్ అంటే ఎలా చేస్తాడు అంటే ఆర్ఎంపీ డాక్టర్ అడిగే ఫుల్ తెలియదు అనుకుంటావు కొన్నిసార్లు. అక్కడ ఏం చేస్తాడు, లోపలికి ఈ సిజర్స్ పంపించేసి దాని లోపల ముక్కలు చేసేసి, అంటే చిన్నగా ఉంటుంది కదా, ముక్కలు బయటికి లాగేసి. అంత భయంకరమైన వద నీ కడుపులో జరుగుతుంటే అది నీకు ప్రమాదం కాదా? ప్రమాదం. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీస్ టు సేవ్ అబార్షన్స్ అండ్ టు కంట్రోల్ ద డెత్ రేట్స్ అండ్ మరణాలని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందండి, సేఫ్గా అబార్షన్స్ అయ్యే విధంగా సౌకర్యాలను కల్పించాలి. అబార్షన్ చేయించాలండి, అబార్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెంట్ అయినట్లే చేయించుకోవాలి, తప్పేం లేదండి. కాకపోతే అది నీ మరణం మీదకు వచ్చేలా నువ్వు ఏం చేయకూడదు, చూడకూడదు. అలా నీ మరణం మీదకు వచ్చేలా చూసుకున్నావు అనుకోండి, నీ మరణమే దానికి ఒక సమస్యగా మారిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, సేఫ్గా అబార్షన్ చేయించే విధంగా ప్రభుత్వం ఏం చేయాలంట, సౌకర్యాలని కల్పించాలి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందన్నమాట అండి.